ఒకటిన ఢిల్లీకి రండి. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసుల సమన్లు, ఉపయోగించిన ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచన. నోటీసులకు భయపడేదే లేదు రేవన్న కేసు నుంచి మళ్లించడానికి టీపీసీసీ 15 రోజుల సమయం కోరాం. లీగల్ సెల్ రేవంత్ ను కోర్టుకు ఈడుస్తాం. కిషన్ రెడ్డి గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇస్తున్న ఢిల్లీ పోలీసులు. ఏఐతో కాంగ్రెస్ కుట్ర, మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు, బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు. ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఫిర్యాదు చేయాలి. ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. కాంగ్రెస్ దివాలాకోరు విధానం, తెలంగాణ కర్ణాటకలోనూ అదే తీరు. సంపద పంపిణీ, అర్బన్ నక్సల్ ఆలోచన అన్న మోడీ. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ డీప్ ఫేక్ వీడియో రేవంత్ తన కనుసన్నల్లోనే ఇది చేశారని చాలా స్పష్టంగా ఢిల్లీ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో కూడా కొంతమంది అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సో రేవంత్ అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేసిన తెలుస్తుంది. మేము ఒకటి ఢిల్లీకి రమ్మన్నారు కానీ అక్కడనే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల యొక్క ఫేక్ వీడియో బయటికి రాగానే భారతీయ జనతా పార్టీ యొక్క మెయిన్ అధికార ప్రతినిధుల నుంచి కావచ్చు, లేదా మెయిన్ క్యాడర్ నుంచి కావచ్చు, మెయిన్ నాయకుల నుంచి కావచ్చు, ఆ రిజర్వేషన్ సంబంధించిన డీప్ ఫేక్ వీడియోని ఈరోజు దాన్ని కట్టడి చేయడానికి వీళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడం వల్ల జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మీద చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది వాస్తవంగా. సరే, అభ్యర్థులు అంటే అందరూ కూడా ఆయా కార్యక్రమాలు బిజీగా ఉంటారు, కానీ కోర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అధికార ప్రతినిధులు కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే కదా ప్రాబ్లం ఇక్కడ. బీజేపీలో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మిగతా అంశాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నుంచి లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం చాలా గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ఇంకో మ్యాటర్ కూడా చెప్పాలి. బీజేపీ స్టేట్ ఆఫీస్లో తెలంగాణలో స్పెసిఫిక్గా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళంతా సరిగ్గా పని చేయనందుకే, రిపోర్ట్స్ సరిగ్గా పంపనందుకే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారు అనేటువంటి దాని మీద ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్ చాలా కోపంగా ఉన్నది. వీళ్ళకి పనులప్ప చెప్పినా వాని మీద వీని మీద వాడు చెప్పుకొని ఎవడు పని చేయలేదు అనేటువంటి మాట వాస్తవం. ఇది ఎవరిని అడిగినా చెప్తారు స్టేట్ ఆఫీస్లో. ఇన్ఫాక్ట్ వాళ్ళకే తెలుసు, మనం ఎక్కువ పేర్లు కూడా మెన్షన్ చేయొద్దు. సో అంత తెలిసినప్పుడు ఇప్పుడు ఇంత అంశం బయటకు వచ్చిన తర్వాత అగ్రెసివ్ ఎవరైనా మాట్లాడింది? ఒక ప్రేమేందర్ రెడ్డి ఒక్కడు పోయి కంప్లైంట్ చేసి వచ్చింది ఈసీకి. అది కూడా ఇంత డ్యామేజ్ అయినాక అది హుటాహుటిన అంత రాత్రి కూడా మనం వీడియో చేసిన రోజు రాత్రి పోయి కంప్లైంట్ చేసిరు. బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఫోన్ చేసి నాకు 2-3 ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరే అద్భుతంగా ఖండించారు, అసలు బీజేపీ అంటే స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవంగా ఎవరు తప్పు చేసినా మేము తప్పే అంటాం. బీజేపీ తప్పు చేసినా ఇప్పుడు ఈ విషయాల్లో బీజేపీ జేడీఎస్ ను సమర్థించే తప్పే 100% తప్ప. అదే మేము చెప్తాను, ఈ తప్పును తప్పే అంటాం, ఒప్పే అంటాం, అలా నో డౌట్ వాస్తవంగా. సో ఇందులో రేవంత్ రెడ్డిని మొట్టమొదటిసారిగా ఈ డీప్ ఫేక్ వీడియో ద్వారా మేమే కాలేజ్ టీవీ వేదికని మేమే ఎక్కువ వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు ఈ డీప్ ఫేక్ వీడియో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసింది, ప్రచారం చేసింది, దాన్ని నేషన్ వైడ్ తిప్పేయడానికి ప్రయత్నం చేసింది. దీని వెనకాల సునీల్ కనుగోలు టీం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఇమ్మీడియట్ గా సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డిని ఇద్దరు చుట్టూ ఉచ్చు బీస్తులు తెలుస్తా ఉంది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి వాస్తవంగా. ఆల్రెడీ సునీల్ కనుగోలు ఇంకొక విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. తెలంగాణలో ఏవైతే ఎంపీ టికెట్లు ఇచ్చారో దాంట్లో అమ్మకాలు కొనుగోలు జరిగినటువంటిది వాస్తవం. ఆ అమ్మకాలు కొనుగోలు విషయంలో సునీల్ కనుగోలు ఆల్రెడీ ఓడిపోయే సీట్లు మాకు ఇచ్చారని కొంతమంది అభ్యర్థులు ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు. మా పైసలు మాకు ఇచ్చే, నువ్వు మమ్మల్ని ఓడగొట్టడానికే రాంగ్ సర్వేలు చేసి మాకు ఇచ్చినావు అనేటువంటిది. ఈ విషయంలోనే ఆల్రెడీ సునీల్ కనుగోలు అనేటువంటి వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇది చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు పాపం మొత్తుకుంటారు ఫోన్లు చేసి, ఆల్రెడీ వాడు అజ్ఞాతంలో ఉన్నాడన్నా ఏం చేయాలో అర్థమైతే లేదు మాకు అనేటువంటి మాట. సో ఈ సందర్భంలో ఇది చాలా 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 పెద్ద ఇష్యూ. రేవంత్ రెడ్డి, సునీల్ ఇద్దరు చుట్టూ ఉచ్చు బీసినట్టు చాలా భయంకరంగా. ఒకటిన ఢిల్లీకి రండి. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసుల సమన్లు, ఉపయోగించిన ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావాలని సూచన. నోటీసులకు భయపడేదే లేదు రేవన్న కేసు నుంచి మళ్లించడానికి టీపీసీసీ 15 రోజుల సమయం కోరాం. లీగల్ సెల్ రేవంత్ ను కోర్టుకు ఈడుస్తాం. కిషన్ రెడ్డి గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇస్తున్న ఢిల్లీ పోలీసులు. ఏఐతో కాంగ్రెస్
కుట్ర, మా ప్రసంగాలను వక్రీకరిస్తూ వీడియోలు, బీజేపీని నేరుగా ఢీకొనలేక కుతంత్రాలు. ఈసీ వీటిని తీవ్రంగా పరిగణించాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఫిర్యాదు చేయాలి. ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, కాంగ్రెస్ దివాలాకోరు విధానం, తెలంగాణ కర్ణాటకలోనూ అదే తీరు, సంపద పంపిణీ, అర్బన్ నక్సల్ ఆలోచన అన్న మోడీ. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ డీప్ ఫేక్ వీడియో రేవంత్ తన కనుసన్నల్లోనే ఇది చేశారే చాలా స్పష్టంగా ఢిల్లీ పోలీసులు వివిధ రాష్ట్రాల్లో కూడా కొంతమంది అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సో రేవంత్ అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేసి తెలుస్తుంది. మే 1న ఢిల్లీకి రమ్మన్నారు కానీ అక్కడనే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల యొక్క ఫేక్ వీడియో బయటికి రాగానే భారతీయ జనతా పార్టీ యొక్క మెయిన్ అధికార ప్రతినిధుల నుంచి కావచ్చు, లేదా మెయిన్ క్యాడర్ నుంచి కావచ్చు, మెయిన్ నాయకుల నుంచి కావచ్చు, ఆ రిజర్వేషన్ సంబంధించిన డీప్ ఫేక్ వీడియోని ఈరోజు దాన్ని కట్టడి చేయడానికి వీళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడం వల్ల జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మీద చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది వాస్తవంగా. సరే, అభ్యర్థులు అంటే అందరూ కూడా ఆయా కార్యక్రమాలు బిజీగా ఉంటారు, కానీ కోర్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అధికార ప్రతినిధులు కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే కదా ప్రాబ్లం ఇక్కడ. బీజేపీలో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మిగతా అంశాల్లో వాళ్ళు చేస్తున్నట్టు ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నుంచి లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిష్టానం చాలా గుర్రుగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ఇంకో మ్యాటర్ కూడా చెప్పాలని, బీజేపీ స్టేట్ ఆఫీస్ లో తెలంగాణలో స్పెసిఫిక్ గా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళంతా సరిగ్గా పని చేయనందుకే, రిపోర్ట్స్ సరిగ్గా పంపనందుకే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు అనేటువంటి దాని మీద ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్ చాలా కోపంగా ఉన్నది. వీళ్ళకి పనులు అప్ప చెప్పినా వాని మీద వీని మీద వాడు చెప్పుకొని ఎవడు పని చేయలేదు అనేటువంటి మాట వాస్తవం. ఇది ఎవరిని అడిగినా చెప్తారు స్టేట్ ఆఫీస్లో. ఇన్ఫాక్ట్ వాళ్ళకే తెలుసు, మనం ఎక్కువ పేర్లు కూడా మెన్షన్ చేయొద్దు. సో అంత తెలిసినప్పుడు ఇప్పుడు ఇంత అంశం బయటకు వచ్చిన తర్వాత అగ్రెసివ్ ఎవరైనా మాట్లాడింది? ఒక ప్రేమేందర్ రెడ్డి ఒకడు పోయి కంప్లైంట్ చేసి వచ్చింది ఈసీకి. అది కూడా ఇంత డ్యామేజ్ అయినాక అది హుటాహుటిన అంత రాత్రి కూడా మనం వీడియో చేసిన రోజు రాత్రి పోయి కంప్లైంట్ చేసిరు. బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఫోన్ చేసి నాకు 2-3 ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరే అద్భుతంగా ఖండించారు, అసలు బీజేపీ అంటే స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి అంటా ఉన్నారు. వాస్తవంగా ఎవరు తప్పు చేసినా మేము తప్పే అంటాం. బీజేపీ తప్పు చేసినా ఇప్పుడు ఈ విషయాల్లో బీజేపీ జేడీఎస్ ను సమర్థించే తప్పే, 100% తప్ప. అదే మేము చెప్తాను, ఈ తప్పును తప్పే అంటాం, ఒప్పి అంటాం, అలా నో డౌట్ వాస్తవంగా. సో ఇందులో రేవంత్ రెడ్డిని మొట్టమొదటిసారిగా ఈ డీప్ ఫేక్ వీడియో ద్వారా మేమే కాలేజ్ టీవీ వేదికనే మేమే ఎక్కువ వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు ఈ డీప్ ఫేక్ వీడియో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేసింది, ప్రచారం చేసింది, దాన్ని నేషన్ వైడ్ తిప్పేయడానికి ప్రయత్నం చేసింది. దీని వెనకాల సునీల్ కనుగోలు టీం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఇమ్మీడియట్ గా సునీల్ కనుగోలు, రేవంత్ రెడ్డిని ఇద్దరి చుట్టూ ఉచ్చు బీస్తులు తెలుస్తోంది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి వాస్తవంగా. ఆల్రెడీ సునీల్ కనుగోలు ఇంకొక విషయంలో చాలా